సుమిత్రను కాపాడి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీప. ఇంతకు ఏం జరిగింది? అసలు సుమిత్రను కాపాడి పండంటి ఆడబిడ్డకు దీప జన్మనివ్వడమేంటి? మరి సుమిత్రను కాపాడితే దీప కడుపులోని బిడ్డ ప్రాణాలు పోతాయని డాక్టర్ హారిక చెప్పింది కదా. మరి చెప్పిన తర్వాత కూడా పండంటి ఆడబిడ్డకు దీప ఎలా జన్మనిచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే తన భార్య ప్రాణాలు తీయాలని చూసింది అన్న విషయం తెలిసినా కానీ కార్తీకు జోష్న మీద ఏమాత్రం కోపం చూపించడు. ఇప్పుడు ఏమీ చెప్పొద్దు మావయ్య అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా కార్తీక్ అని చెప్పాను. కానీ ప్లీజ్ మావయ్య, సుమిత్ర అత్త పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇప్పుడు ఎవరిని గుర్తుపట్టే పరిస్థితిలో లేదు. ఇప్పుడు గనక తన కూతురు కాదని దీప తన కన్న బిడ్డ అన్న విషయం తెలిస్తే అత్త తట్టుకోలేదు. అసలే తనకు వచ్చిన వ్యాధి మరింత ఎక్కువైపోతుంది, తీవ్ర స్థితికి వెళ్ళిపోతుంది. అందుకనే అర్థం చేసుకో మావయ్య అని చెప్పనేసరికి ఏమో కార్తీక్, నువ్వు చెప్తుంటే నాకు చాలా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు కార్తీక్. అక్కడ జోష్నని ఎందుకు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నావో, నిజం ఎందుకు బయట పెట్టడం లేదో తెలియడం లేదు. ఇప్పుడు వదినను మరి ఎలా కాపాడతారు అనగానే అదే ఏదో ఒకటి చెయ్యాలి మావయ్య, అత్తను కాపాడుకోవాలి అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏదో ఒకటి చెయ్యి కార్తీక్, కానీ దీప కడుపులో ఉన్న బిడ్డకు ఏమీ కాకూడదు. లేదు మావయ్య, దీప కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు కోల్పోతే గాని అత్త ప్రాణాలు నిలబడవని డాక్టర్ ఖచ్చితంగా చెప్పేశారు. ఇప్పుడు దీప కడుపులోని బిడ్డను ఏ రకంగా ప్రాణాలు తీయాలో అర్థం కావట్లేదు. అమ్మ, తాతయ్య, మామయ్య అందరూ, శౌర్య, ప్రతి ఒక్కరూ కూడా పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు. కానీ ఎవ్వరి ఆశలు తీర్చేటట్టు కనిపించట్లేదు మావయ్య. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనే మేమిద్దరం కూరికిపోయాము అని చెప్పి కార్తీక్ అయితే తన బాధనంతా కూడా దాసుకి చెప్పుకుంటాడు. మీకొచ్చిన కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు కార్తీక్. తప్పులు చేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఏ తప్పు చెయ్యని నువ్వు దీప మాత్రం చాలా నరకయాతన అనుభవిస్తున్నారు అని చెప్పనేసరికి అవును, నువ్వు చెప్పింది నిజమే మావయ్య అంటూ దాసు, కార్తీక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. సరే మావయ్య, నువ్వు ఇంటికి వెళ్ళు అనగానే మరి జోష్న కంట పడకుండా నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పనేసరికి లేదు కార్తీక్, నేను బయటికి వెళ్తాను. నేను గుళ్ళుగా అది తిరిగి దీపకు ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి రాకుండా ఉండాలని నేను మొక్కుకుంటాను. శ్రీకాళహస్తి వెళ్తాను అనేసరికి సరే మావయ్య, జాగ్రత్తగా వెళ్ళిరా. ఇక్కడ ఏం జరుగుతున్నా నాకు ప్రతి క్షణం చెప్పు కార్తీక్ అని చెప్పాను. కానీ ఖచ్చితంగా మావయ్య అని చెప్పి దాసు, కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుని ఇంకా కార్తీక్ కాస్త దాసుని తీసుకెళ్ళి తనకి కొంచెం డబ్బులు ఇచ్చి బస్సు ఎక్కించి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత కార్తీక్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర కాంచన బాధపడుతూ ఉంటుంది. తన తండ్రి ఫోటో దగ్గర, అంటే దీప వాళ్ళ నాన్న ఫోటో ఉంది కదా, ఫోటో దగ్గర నిలబడి అన్నయ్య, నేను నిన్ను చూడలేదు, ఫోటోలో చూడడమే తప్ప నువ్వు ఎంత మంచివాడు అనేది దీప మాటలతోనే విన్నాను. కానీ దీప కడుపులో ఉన్న బిడ్డకు ఏదో ప్రమాదం జరగబోతుందని మాత్రం నాకు అర్థమవుతుంది. వీళ్ళు ఏ విషయం నాకు తెలియడం లేదన్నయ్య, చెప్పడం లేదు కూడా అని కాంచన కుబేర్ ఫోటో దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకప్పుడే కార్తీక్ వస్తాడు. కార్తీక్ వచ్చేసరికి ఏంటమ్మా మామయ్య గారితో మాట్లాడుతున్నావేంటి అని చెప్పాను. కానీ మీరెలాగా నా బాధను అర్థం చేసుకోవట్లేదు కదా, అందుకే దీపను పెంచిన తండ్రితోటే నా బాధను చెప్పుకుంటున్నాను అని చెప్పనేసరికి నేనెందుకు అర్థం చేసుకోవట్లేదమ్మా అనగానే అర్థం చేసుకున్న వాళ్ళైతే దీప కడుపులో ఉన్న బిడ్డకు ఏ ప్రమాదం రాదని నాకు మాట ఇవ్వండిరా. మీ ఇద్దరిని చూస్తుంటే మాత్రం నాకు చాలా అనుమానంగా ఉంది. మీరిద్దరూ ఏదో చేస్తున్నారని నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. అది మీరేంటో చెప్పడం లేదు అంటూ కాంచన మాట్లాడుతూ ఉండగానే కార్తీక్కి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసేసరికి డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నారేంటి అని చెప్పి అనుకుంటూ ఇలా ఫోన్ లిఫ్ట్ చేయడంతో దశరథ్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏంటి డాక్టర్ గారు మాట్లాడుతున్నారు, ఇదే సమయంలో మామయ్య కూడా ఫోన్ చేస్తున్నాడు, అసలు డాక్టర్ గారు ఎందుకు ఫోన్ చేశారో ఏంటో అని చెప్పి ఇంకా ఫోను
చెప్పండి డాక్టర్ అని చెప్పాను. కానీ కార్తీక్ ఎక్కడున్నారు అనేసరికి మా ఇంటి దగ్గరే ఉన్నాను అంటూ డాక్టర్కి అయితే సమాధానం చెప్తాడు. చెప్పేసేసరికి డాక్టర్ హారిక అయితే అర్జెంటుగా మీతో మాట్లాడాలి, ఒక స్పెషలిస్ట్ వచ్చారు, ఆయన మీతో ఒకటి మాట్లాడతాను అంటున్నారు, మీరు రావాలి అని చెప్పాను. కానీ ఇప్పుడే బయలుదేరుతున్నాను డాక్టర్ అని చెప్పి కార్తీక్ గబగబా బయట స్కూటీ దగ్గరికి వెళ్తూ దశరథ్ మళ్ళీ ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పు మామయ్య అంటూ మాట్లాడేసరికి కార్తీక్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు దశరథ్. ఏమైంది మామయ్య, ఏం జరిగింది అని కంగారుగా కార్తీక్ అడుగుతాడు. మీ అత్తయ్య పరిస్థితి చాలా తీవ్రతరంగా ఉందిరా అని చెప్పని దశరథ్ కళ్ళంట నీళ్లు పెట్టుకునేసరికి అసలు ఏం జరిగింది మామయ్య, అత్తయ్య ఇంట్లోనే ఉన్నారా, అత్తకేం కాలేదు కదా అనగానే మీ అత్త ఎవరిని గుర్తుపట్టలేకపోవడం, పచ్చి మంచినీళ్ళు కూడా తాగడం లేదు, ఏం పెట్టినా తినడం లేదు, కార్తీక్ నాకు చాలా భయంగా ఉందిరా అంటూ దశరథ్ ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉండేసరికి సరే మావయ్య, నేను ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడి ఏదో ఒక విషయం చెప్తాను, అత్తను మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, ఒంటరిగా మాత్రం వదిలేయద్దు మావయ్య అని చెప్పి కార్తీక్ అయితే దశరథ్కు చెప్తాడు. అలాగేరా కార్తీక్ అని దశరథ్ కాస్త గబగబా సుమిత్ర దగ్గరికి వెళ్తాడు. కార్తీక్ హాస్పిటల్ దగ్గరికి హారిక రమ్మని చెప్పింది కదా, హారిక దగ్గరికి వెళ్ళేసరికి రండి కార్తీక్, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని డాక్టర్ హారిక చెప్తుంది. పక్కనే స్పెషలిస్ట్ ఒకరు ఉంటారు, ఆయన ఫారెన్ నుంచి వచ్చిన డాక్టరు. స్పెషలిస్ట్ ఒకరు వచ్చేసరికి నేను చెప్పిన కేసు వేలత్తేదే, చెప్పిన అంటే తనకు బోన్ మ్యారో ఇచ్చేది తన మిస్సెస్ అని చెప్పనేసరికి ఓ మీరేనా, కానీ కార్తీక్ ఇందులో ఒక రిస్క్ ఉంది అని చెప్పాను. కానీ ఏంటి డాక్టర్, ఏంటా రిస్క్, మీరు మీ బిడ్డను ప్రాణాలు తీయడానికి మనసు ఒప్పట్లేదు అని డాక్టర్ గారు చెప్పారు. మీకే కాదు ఎవరికైనా సిచ్యువేషన్ ఉంటుంది, చూస్తూ కడుపులో ఎన్నో ఆశలతో ప్రాణం పోసుకుంటున్న బిడ్డను ప్రాణాలు తీయాలంటే కష్టమే అని డాక్టర్ చెప్పేసరికి కార్తీక్ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చి ఎమోషనల్ అవుతాడు. డోంట్ కూల్ ఎమోషనల్ అవ్వద్దు, నేను చెప్పేది వినండి, నేను మీ బిడ్డకు ఏ హాని కలగకుండా చేస్తాను, కానీ దానికి మీరు మాత్రం ఒక రిస్క్ చేయాలి అనగాని ఏంటి డాక్టర్ అని చెప్పనేసరికి ఇప్పుడు డాక్టర్ గారు ముందే అబార్షన్ చేసి తర్వాత బోన్ మ్యారో ఆపరేషన్ చేస్తాను అని చెప్పారు కదా, అబార్షన్ చేయకుండానే బోన్ మ్యారో ఆపరేషన్ చేద్దాము, కానీ 50-50 ఛాన్సెస్ మాత్రమే, అంటే ఒకవేళ బోన్ మ్యారో ఆపరేషన్ చేసిన తర్వాత మీ భార్య నేల మీద అడుగు పెట్టడానికి వీల్లేదు, మంచం దిక్కుండానే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక గాజు బొమ్మను తెచ్చుకుని మనం ఇంట్లో ఎంత చక్కగా చూసుకుంటామో ఆ రకంగా చూసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ బ్రతికే అవకాశం ఉంది, అది 50-50 ఛాన్సెసే కార్తీక్, క్లియర్గా చెప్పలేను. అంటే ఇక్కడ నేను మీకు చేసే ఫేవర్ ఏంటంటే డాక్టర్ హారిక గారు ముందేం చెప్పారు, ముందు అబార్షన్ చేసి తర్వాత బోన్ మ్యారో ఆపరేషన్కి స్టార్ట్ చేయాలి అన్నారు. కానీ నేను ఫారిన్లో కొన్ని రీసెర్చ్లు చేసిన దాన్ని బట్టి నాకు తెలిసిన దాన్ని బట్టి నేను ఆల్రెడీ ఇలాంటి కేసు ఒకటి నేను ఫారిన్లో అటెంప్ట్ చేశాను, అది తెలుగు వాళ్ళదే, అది సక్సెస్ అయ్యింది. కానీ ఇక్కడ సక్సెస్ అవుతుందా అంటే నేను చెప్పలేను, సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంది. మీరు అన్ని హోప్స్ పెట్టి అంటే మీరు ఇంకా నా మీద నమ్మకంతో ఆ భగవంతుడి మీద భారం వేసి ఎలాంటి అబార్షన్ చేయకుండా బోన్ మ్యారో ఆపరేషన్కి దిగిన తర్వాత కూడా మీరు మీ భార్యని అదే ఇప్పుడు బోన్ మ్యారో ఎవరైతే డొనేట్ చేస్తారో ఆ పేషెంట్ని చాలా సున్నితంగా గాజు బొమ్మలా చూసుకోవాలి, అసలు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలాంటి ప్రయాణాలు చేయకూడదు. హారిక గారు తనకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మీకు అవసరమైతే మీరు ట్రీట్మెంట్ తనకు ఇంటికి వెళ్ళే చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనగానే ఏం కాదు పర్వాలేదు నేను చేస్తాను, డోంట్ వరీ కార్తీక్, నేను ఉన్నాను కదా, మీకు మీ బిడ్డను చేతిలో పెట్టడానికి నా విధాల నా శక్తినంతా కూడగట్టుకుని నేను చేస్తాను. మీరు ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేంత వరకు అంటే డెలివరీ సమయం వరకు నేను దీపకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా నేను మీ ఇంట్లో అరేంజ్ చేయడానికి కూడా నేను సిద్ధమే. ఎందుకంటే నాకు ఇక్కడ ఒక ప్రాణం కాపాడాలి, ఒక ప్రాణం తీయాలి అనేది నా ఆలోచన కాదు కార్తీక్, కానీ 2 ప్రాణాలు కాపాడాలనేదే నా ఉద్దేశం. మీరు మీ అత్త ప్రాణం కాపాడడం కోసం మీ బిడ్డను సైతం వదులుకోవడానికి మీరు చాలా
ఇష్టం లేకపోయినా కానీ చాలా నరకం అనుభవించి ఒప్పుకున్నారు. ఐ నో, నాకు తెలుసు కార్తీక్ అంటూ హారిక కూడా కళ్ళంట నీళ్లు పెట్టుకుంటుంది. హారిక గారు మీరేనా అంటూ ఫారెన్ నుంచి వచ్చిన డాక్టర్ మాట్లాడేసరికి నాకు ఈ దీపా కార్తీక్ని చూస్తే నా సొంత వాళ్ళలా అనిపిస్తుంది డాక్టర్. ఎవరినైనా పేషెంట్ లాగే చూడాలంటారు, కానీ వీళ్ళ విషయంలో మాత్రం నాకు వీళ్ళ కథ విన్న తర్వాత నా కళ్ళు చెమర్చాయి. వీళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేయాలి అని అనిపించింది. అందుకే మీరు ఎంత బిజీగా ఉన్నా మిమ్మల్ని నేను పనిగట్టుకుని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరీ మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. మీకు ఇది శ్రమే కావచ్చు అనగానే నో హారిక గారు, ఇది నాకు శ్రమ కాదు, నా బాధ్యత, నా హక్కు ఇది. నేను డాక్టర్ చదివాను అంటే పేషెంట్ని కాపాడమే కదా నా బాధ్యత అంటూ డాక్టర్ చెప్పేసరికి డాక్టర్కి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తాడు కార్తీక్. నో మిస్టర్ కార్తీక్, నీ భార్యకైతే ఏమీ కాకూడదనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం, మీకు ఒక విషయం చెప్పాలి అనగాని, చెప్పండి కార్తీక్ అనగాని, మా అత్త పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందంట. మనుషుల్ని ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నారు. ప్లస్ దానికి తోడు పచ్చి మంచినీళ్ళు కూడా తాగడం లేదంటండి, ఏమీ తినడం లేదంట. మా మామయ్య నాకు ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పటికే మీరు కాల్ చేసి నన్ను హాస్పిటల్కి రమ్మన్నారు కాబట్టి నేను మేడం గారితో మాట్లాడి చెప్తాను అని చెప్పాను అనేసరికి, ఓకే డాక్టర్, ఆపరేషన్ ఎప్పుడు పెట్టుకుందాం? ఎప్పుడో ఎందుకు, రేపే స్టార్ట్ చేసేద్దామని చెప్పనేసరికి, మేడం ఒక్క రిక్వెస్ట్ అని చెప్పాను. కానీ చెప్పండి కార్తీక్, కానీ దీపే బోన్ మ్యారో ఇస్తుందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియకూడదు అని చెప్పనేసరికి, వాట్, ఏం మాట్లాడుతున్నారు కార్తీక్? మీరింత త్యాగం చేసి ఎవరికీ తెలియకూడదంటే? ప్లీజ్ డాక్టర్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. జోష్ననే బోన్ మ్యారో ఇస్తున్నట్టు మీరే చెయ్యాలి, మీరే అదంతా సెట్ చేయాలి అని చెప్పనేసరికి, ఓకే సరే అయితే ఏంటి డాక్టర్, ఏంటి ప్రాబ్లం అనగానే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కార్తీక్, మీరు వెళ్ళి రేపు ఉదయాన్నే దీపను అలాగే సుమిత్ర గారిని జోష్నను అందరినీ కూడా హాస్పిటల్కి తీసుకురండి. మరి మీరు అనగానే, ఐ నో, నేను మేనేజ్ చేస్తాను, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు అనగానే, మరి దీప గురించి అడుగుతారు కదా కార్తీక్ అనేసరికి, నేను ఏదొకటి చెప్పుకుంటాను అని చెప్పనేసరికి, ఓకే అని చెప్పనగానే, మరి నాదొక సలహా అని చెప్పనేసరికి, ఏంటి డాక్టర్ అని అనగానే, ముందుగా దీప ఆపరేషన్ థియేటర్కి వెళ్ళకముందే కళ్ళు తిరిగినట్టుగా పడిపోతే దీపను ఐసీయూలో పెట్టినట్టుగా ఐసీయూలో పెడదాం ఫస్ట్. అప్పుడు దీప కనిపించట్లేదని ఎవరికి అనుమానం రాదు. అప్పుడు దీపను బ్యాక్ డోర్ నుంచి మనం ఆపరేషన్ థియేటర్లోకి షిఫ్ట్ చేయొచ్చు. జోష్నకు ఏదో మత్తిచ్చి ఎక్కడో చోటక పడుకోబెట్టి చెయ్యొచ్చు అనగానే, ఓకే డాక్టర్ మీ ఇష్టం, కానీ జోష్ని ఇచ్చినట్టుగా మాత్రం అందరికీ తెలియాలి అనగాని, ఓకే అర్థమైందని చెప్పి ఇంకా కార్తీక్ ఇంటికి బయలుదేరతాడు. ఏంటి అసలు అని చెప్పాను కానీ డాక్టర్ హారిక అయితే ఫారెన్ నుంచి వచ్చిన డాక్టర్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. చాలా పెద్ద క్రిటికల్ కేసు కదా అని చెప్పాను కానీ, అందుకే కదా డాక్టర్ నేను వీళ్ళ కోసం ఎంత రిస్క్ చేస్తున్నాను. పాపం ఎప్పుడో చిన్నతనంలో, అంటే కళ్ళు కూడా తెరవని సమయంలో తల్లి నుంచి బిడ్డను దూరం చేశారు. వీళ్ళకి ఎంత నష్టం చేసినా కానీ వీళ్ళు ఆ అమ్మాయికే ఫేవర్ చేయాలనుకుంటున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు అసలు అనగానే, ఎవరి కోసం? వాళ్ళ అత్త కోసం. వాళ్ళ అత్త తట్టుకోలేదనే ఉద్దేశంతో పేషెంట్ గురించి అనేసరికి, ఐ నో అర్థమైంది నాకు, ఐ అండర్స్టాండ్ అని చెప్పి డాక్టర్ అయితే చెప్తారు. ఓకే డాక్టర్, మీకు పలానా చోట మీకు వసతులు ఏర్పాటు చేశాము అనగాని, ఓకే అని అక్కడికి వెళ్ళిపోతారు. కార్తీక్ గబగబా ఇంటికి వస్తాడు. కార్తీక్ అంటూ దశరథ్ కార్తీక్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. కంగారు పడకు మావయ్య, నేను డాక్టర్తో అంతా మాట్లాడాను, మీరు టెన్షన్ పడకండి అని కార్తీక్ చెప్పేసేసరికి, మరి మీ అత్తకు ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు కార్తీక్ అంటూ దశరథ్ కార్తీక్ని అడుగుతాడు. రేపు ఉదయాన్నే మనం అంతా కలిసి హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడే అత్తకు ఆపరేషన్ చేస్తారు, అత్తకి ఇంకా రేపటి నుంచి ఇలాంటి సమస్యలేమీ రావు అనగానే, సరే కానీ ఈ ఒక్కరోజు మాత్రం మేము ఇక్కడే ఉంటాము, దీప అత్తను కంటికి రెప్పలా చూసుకుంటుంది అని చెప్పి కార్తీక్ చెప్తాడు. సరే అని చెప్పిన తర్వాత కార్తీక్ కళ్ళల్లో కన్నీళ్లు చూసి, దీప ఎలా సెట్ చేశాడు బావా అని అనుకుని ఇంకా దశరథు గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత కార్తీకు దీపం తీసుకుని పక్కకు వస్తాడు. నువ్వు నేను చెప్పినట్టు వింటానంటేనే నేను ఈ ఆపరేషన్కి ఒప్పుకుంటాను దీప, లేదంటే ఈ ఆపరేషన్కి నేను ఒప్పుకోను అంటూ కార్తీక్ చెప్తాడు. ఏంటి బావాది
అని చెప్పి ఇంకా దీప్ అడిగేసరికి నేను ఏదో అడుగుతాను అత్తను కాపాడను అని అంటాను అనుకుంటున్నావేమో. అలా ఏమీ కాదు, కానీ నేను చెప్పినట్టు నువ్వు వినాలి. కాదు కూడదు అని మాత్రం చేయకూడదు అనగానే చెప్పు బావా, ఖచ్చితంగా చేస్తాను. మా అమ్మ ప్రాణానికి ఎలాంటి ఆపద జరగదు అని నువ్వు హామీ ఇస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను అంటూ దీపకు కార్తీక్ చేతిలో చెయ్యి వేసి మరీ మాటిస్తుంది. సరే అని కార్తీకు నీకు అత్తకు ఆపరేషన్ చేస్తారంట. ఆపరేషన్ చేసిన తర్వాత నీ కడుపులో బిడ్డకు ఏ ప్రమాదం జరగదు అని డాక్టర్ చెప్పారు. అది 50-50 ఛాన్సెస్ అన్నారు. హారిక గారు అబార్షన్ చేయాలి అని చెప్పారు కదా, ఇప్పుడు అబార్షన్ చేసే పని లేకుండా డైరెక్ట్ ఆపరేషనే చేసేస్తారంట. కానీ ఆపరేషన్ తర్వాత మాత్రం నువ్వు ఇంటి నుంచి అడుగు బయట పెట్టకూడదు. అట్లీస్ట్ హాస్పిటల్ కూడా వెళ్ళడానికి వీల్లేదు. నీకు ఎలాంటి ట్రీట్మెంట్ అయినా దానికి కావాల్సిన ఎలాంటి ఎక్విప్మెంట్ అయినా అన్నీ కూడా డాక్టర్ హారిక గారు ఇంటి దగ్గరే అరేంజ్ చేస్తారు. అంటే ఆపరేషన్ తర్వాత నువ్వు ఒక గాజు బొమ్మవన్నమాట. గాజు బొమ్మని మనం ఎంత సున్నితంగా చూసుకుంటామో, నేల మీద పడితే ఎలా మొక్కలైపోతుందో ఆ రకంగా నీ పరిస్థితి ఉంటుందని డాక్టర్ గారు చెప్పారు అంటూ కార్తీక్ అయితే దీపకు చెప్తాడు. అంటే ఆపరేషన్ తర్వాత నేను మా అమ్మని చూడకూడదా బావా అని చెప్పి దీప అనేసరికి నీకు చెప్తే అర్థం కావట్లేదా దీప అంటూ కార్తీక్ చెప్తాడు. అది కాదు బావా, చూడు దీప, నేను చెప్పింది వింటాను అని నువ్వు నాకు మాటిచ్చావు. ఆపరేషన్ తర్వాత నువ్వు ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టడానికి వీల్లేదు. నిన్ను చూడడానికి అత్తయ్య మామయ్య అందరూ వస్తారు. నువ్వు మాత్రం అడుగు బయట పెట్టకూడదు. అలా అయితేనే నీ కడుపులోని బిడ్డ ప్రాణాలతో ఉంటుందంట. దానికి నువ్వు అంగీకారమేనా అని చెప్పనేసరికి సరే బావా అని దీప ఒప్పుకుంటుంది. కార్తీక్ మొత్తానికి దీపని ఒప్పిస్తాడు. కానీ ఒక పని చేయాలి, మనం అంతా రేపు ఉదయం ఆపరేషన్ దగ్గరికి వెళ్తాం కదా, అదే హాస్పిటల్ దగ్గరికి వెళ్తాం కదా అనగానే అవును. అప్పుడు అత్తను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళడానికి ముందే నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోతే నిన్ను ఐసీయూలో పెడతారు. ఐసీయూలోంచి సరాసరి ఆపరేషన్ థియేటర్లోకి బ్యాక్ డోర్ గుండా నిన్ను తీసుకుని వెళ్తారు. అలా నీకు ఆపరేషన్ను ఆ అత్తకి నీకు ఆపరేషన్ చేస్తారు. మరి జోష్న అని చెప్పనగానే జోష్నకు కూడా ఏదో ఒక మత్తిచ్చి ఎక్కడో చోట పడుకోబెడతారు. ఎందుకంటే నువ్వు ఇక్కడ కనిపించకపోతే ఖచ్చితంగా మా అమ్మకు అనుమానం వస్తుంది. దీపేది అంటూ నన్ను అడుగుతుంది. అందుకే నిన్ను ఐసీయూలో పెట్టారనుకో, ఐసీయూలో ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అని చెప్పనేసరికి ఓకే బావా అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా ఆపరేషన్ థియేటర్ దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ చెప్పినట్టుగా దీప సేమ్ అలానే చేస్తుంది. ఇంకా అలాగే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళిన తర్వాత జోష్నను కూడా టెన్షన్గానే వెళ్తుంది. జోష్న ఏమనుకుంటుంది, దీపే ఆ ఇంటి వారసురాలు అన్న విషయం జోష్నకు తెలుసు, కానీ సుమిత్ర కూతురు అన్న విషయం అందరికీ తెలియదు కదా. నా బోన్నే తీసుకెళ్ళి పెడితే సుమిత్ర ప్రాణాలు పోతాయని జోష్న కంగారు పడుతూ ఉంటుంది. అయినా సరే ఏదైతే అదే అయిందని ధైర్యం చేసి లోపలికి వెళ్తుంది. తనకి ఇవ్వాల్సిన మత్తు ఇచ్చి తనని పడుకోబెట్టేస్తారు. ఇంకా దీపన్గా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళడం, బోన్ మ్యారో ఆపరేషన్ చేసేయడం, యాజ్ టీజ్గా సుమిత్ర పక్కన జోష్నను పడుకోబెట్టి దీపను ఐసీయూలోకి షిఫ్ట్ చేసేయడం మొత్తం వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం చేసేసిన తర్వాత ఇంకా సుమిత్ర గారు బాగానే ఉన్నారు, కొంచెం సేపట్లో స్పృహలోకి వస్తారు అనేసరికి మరి నా కోడలు ఎలా ఉంది డాక్టర్ అని చెప్పాను. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, దీప చాలా వీక్గా ఉంది. మరి సుమిత్ర గారి గురించో ఏంటో తెలియదు కానీ చాలా వీక్ అయిపోయారు అని హారిక చెప్పేసరికి అంటే డాక్టర్ అర్థం కాలేదు అంటూ కాంచన అడుగుతుంది. చూడండి మీరు అనగానే మా అమ్మగారు అనేసరికి చూడండి కార్తీక్, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక మీదట దీపను ఎక్కడికి పంపించొద్దు. మంచం మీద ఒక గాజు బొమ్మను పడుకోబెట్టే ట్రీట్మెంట్ చేయాలి. ఏవైనా ట్రీట్మెంటు ఏదైనా చెకప్లు ఏమైనా ఉంటే నేనే వచ్చి చూస్తాను. తన కండిషన్ చాలా తీవ్రతరంగా ఉంది. సరే డాక్టర్ అని చెప్పి ఇంకా దీపను ఆ క్షణం నుంచి కూడా ఇంటికి తీసుకొస్తారు. జోష్న ఆపరేషన్ చేసిన మనిషికి తనకు తేడా ఉంటుంది కదా, జోష్నకు ఏ తేడా ఉండదు. సుమిత్ర బ్రతికి తిరుగుతూ ఉండడం చూసి జోష్న షాక్ అయిపోతుంది. ఇదేంటి మా అమ్మ కాదు కదా,
ఇలా ఎందుకు జరిగింది అని జోష్నకు అనుమానం. కానీ పారిజాతానికి మాత్రం నువ్వు సుమిత్ర కూతురువేనే, లేదంటే నీ బోన్ మ్యారో ఇద్దరు ఆపరేషన్ జరిగిన తర్వాత నువ్వు తిరుగుతున్నావు, సుమిత్ర తిరుగుతుంది అంటే ఇది ఖచ్చితంగా అబద్ధమే, నువ్వు సుమిత్ర కూతురువే అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు గ్రాని అనగానే నాకంతా బాగా అర్థమైందే అంటూ మాట్లాడుతుంది. పారిజాతం జోష్నను కొంచెం దూరం పెట్టడం మొదలు పెడుతుంది. నువ్వు నా మనవరాలు కాదు, నీకు నేను ఏ విధంగా సపోర్ట్ చేయను అంటూ దూరం పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇలాగే ఉండేసరికి కొన్ని రోజులకి ఎందుకో జోష్న తన కూతురు కాదు అని దశరథికి అనుమానం ముందు నుంచి ఉంది కదా. ఎందుకో దశరథికి డాక్టర్ హారిక గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ మీరు మమ్మల్ని మోసం చేశారు కదా అంటూ దశరథ్ అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నారు అని చెప్పనగానే నిజమేం మాట్లాడుతున్నాను, మా కన్న కూతురు జోష్న కాదు కదా, మా ఆవిడికి ఆపరేషన్ జరగడానికి కారణం జోష్న కాదు కదా, చెప్పండి డాక్టర్ అని చెప్పి ఇంకా అడగడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది హారిక. అయితే ఏం మాట్లాడుతున్నారు దశరథ్ గారు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను అని దశరథ్ అయితే హారికతో అనగానే హారిక అయితే అది అనగానే మీరు ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నారు, మీరు నాకు అబద్ధం చెప్పరని అనుకుంటున్నాను అనేసరికి ఇంకేం చేస్తుంది, మొత్తం విషయం అంతా చెప్పుకొస్తుంది. మొత్తం విషయం చెప్పేసరికి దశరథికి క్లియర్గా అర్థమైపోతుంది. వెంటనే కార్తీక్ని నిలదీస్తాడు. కార్తీక్ని నిలదీసేసరికి ఆ కార్తీక్ నిలదీయడంతో కార్తీక్ చెప్పిన మాటలన్నీ కూడా చాటుగా ఉండి సుమిత్ర ఇటు శివనారాయణ ఇద్దరు కూడా వినేస్తారు. అందుకనేనా దీపకు అలాంటి పరిస్థితి వచ్చింది అనగానే అవును మామయ్య, దీప మంచం దిగకూడదు అని చెప్పారనేసరికి ఎంత పని చేసేవరా కార్తీక్ అంటూ సుమిత్ర శివనారాయణ ముందుకొస్తారు. అసలు ఆ జోష్నను కాపాడవలసిన అవసరం నీకేముందిరా, జోష్న గురించి నిజం బయట పెట్టాల్సింది కదా అని సుమిత్ర అడిగేసరికి నీకోసమే అత్త, ఇన్ని సంవత్సరాలు జోష్నే నీ కన్న కూతురు అని ఎంతో ప్రేమను పెంచి మరీ పెంచుకున్నావు కదా, మరి ఇప్పుడు జోష్న నీ కన్న కూతురు కాదు అంటే నువ్వు తట్టుకోగలవా అంటూ కార్తీక్ అనేసరికి నా కన్న కూతురు ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది అది నా కూతురేంట్రా, దాని మీద ఉన్న ప్రేమను నేను ఎప్పుడో ఇప్పుడే తెంచేసుకుంటాను అని నా కూతుర్ని అర్జెంటుగా చూడాలని గబగబా ఇంటికొస్తారు. అప్పటికే దీపకు 9వ నెల రానే వస్తుంది. 9వ నెల రావడంతో ఇంకప్పుడే సుమిత్ర ఇలా కారు దిగి లోపలికి వస్తూ ఉండగా దీప పక్కన గ్లాసు పడగొట్టేసరికి గబగబా గదిలోకి వెళ్ళడంతో పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. వెంటనే కార్తీక్ హారిక గారికి ఫోన్ చేయడంతో హారిక గబగబా వస్తుంది. సుమిత్ర సహాయంతోనే ఇంకక్కడ సుమిత్ర, కాంచన, ఇటు అనసూయ అందరూ ఉండగానే దీపకైతే పన్నంటి ఆడబిడ్డ పుట్టడంతో బిడ్డను అలా చేతిలోకి తీసుకునేసరికి మా అమ్మ చేతిని తాకినట్టే ఉంది సుమిత్ర అని చెప్పి ఇంకా దశరథ్ ఎంతో సంతోషంగా బయటకు తీసుకువెళ్ళేసరికి అది తనని చూసి ఇటు కాంచన అటు శివనారాయణ ఇద్దరూ సంతోషపడతారు. తన చేతిని ఇలా కదుపుతూ ఉండగా అరిచేతిలో అంటే శివనారాయణ భార్యకి పుట్టుమచ్చ ఉంటుంది. అదే పుట్టుమచ్చ ఇప్పుడు దీపకు పుట్టిన బిడ్డలో కూడా పుట్టుమచ్చను చూసి ఎంతగానో సంబరపడిపోతారు. కాంచన అని శివనారాయణ ఏంటమ్మా ఏంటి నాన్న అని చెప్పాను కానీ మీ అమ్మ మళ్ళీ పుట్టింది అనగానే ఏమంటున్నావు నాన్న అనగానే ఇదిగో మీ అమ్మ అరిచేతిలో పుట్టుమచ్చ ఉండేది, నీకు గుర్తుందా దశరథ అని చెప్పాను కానీ అవును నాన్న, అమ్మ నా చేతిని పట్టుకుని చేతితో ఆడించినప్పుడల్లా నేను అరిచేతిలో ఉన్న పుట్టుమచ్చని చూసేవాడిని, ఆ పుట్టుమచ్చ ఇదే కదా నాన్న అంటే అమ్మ మళ్ళీ పుట్టింది నాన్న అంటూ తెగ సంబరపడిపోతూ ఉంటారు. ఇంకా వీళ్ళందరినీ కూడా తీసుకొని ఇంటికి వచ్చాక జోష్నని మెడపట్టి బయటకు గెంటేస్తుంది సుమిత్ర. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.